నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వానపర్తిలో రేపు ఘనంగా మేడే వేడుకలు. BRTU ఆధ్వర్యంలో రేపు ఉదయం 8:30 రాజీవ్ చౌరస్తాలో మేడే ఉత్సవాలు జరగనున్నాయి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. కార్మిక కర్తకుల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని నిరంజన్ రెడ్డి ఎప్పుడూ కార్మికులకు అండగా నిలిచారని నాయకులు నందిమల్ల అశోక్, ఉంగ్లం తిరుమల్ తెలిపారు. రాష్ట్ర BRTU ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఆటో తోపుడు బండ్ల సంఘాల నేతలు తాతరాములు, యాదయ్య, నాగశేషి హాజరయ్యారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. కార్మిక బంధువులందరికీ తెలియజేయడం కోసం వచ్చినాను. రేపు వనపర్తి రాజీవ్ చౌరస్తా నందు మేడే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీ నీల నిరంజన్ రెడ్డి గారు పాల్గొంటూ ఉన్నారు. మరి ఆ కార్యక్రమానికి వచ్చేసి కార్మికుల యొక్క కష్టాలను కానీ, కార్మికుల యొక్క హక్కులను కానీ, కార్మికుల యొక్క ఐక్యతను కానీ చాటేందుకు ఈ యొక్క సదస్సు ఉపయోగపడుతుంది. ఈ సదస్సుని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. కార్మికులందరూ సమయానికి అక్కడ కావాలి. ఒక ఫోటో తీసుకోవాలి. కార్మికుల పండగ మే 1 సందర్భంగా రేపు BRS పార్టీ ఆధ్వర్యంలో, కార్మిక విభాగం అనుబంధ సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ నాయకత్వంలో రేపు మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ కార్మికులందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఈరోజు గౌరవ మాజీ కౌన్సిలర్ తిరుమల్ గారు, అదేవిధంగా ఈ ఆటో యూనియన్ అధ్యక్షులు తాత రాములు గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు యాదయ్య గారు, మిగతా అందరి సోదరులకు కూడా రేపు మేడే పండుగ సందర్భంగా సమావేశం చేస్తూ రేపు నిర్వహించే సమావేశానికి రావాల్సింది అందరినీ కోరుతా ఉన్నాం. అందరూ కూడా కార్మిక సంఘాలు BRS పార్టీకి అండగా ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్మిక దినోత్సవం విజయవంతం చేద్దామని పిలుపునిస్తా ఉన్నాం.